ఏర్పాటయ్యాయి. కానీ 102 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత విమానాలు, ఎల్ఐసీలను, బ్యాంకులను, రోడ్లు, అదేవిధంగా మొత్తం అన్నిటిని కూడా తెగనమ్మేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో కొనసాగుతూ ఉంది. దేశంలో పరిపాలన గాడి తప్పింది. మతోన్మాదంతో రెచ్చిపోతూ ఉన్నారు. మైనారిటీ వీకర్ సెక్షన్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కార్మిక హక్కులను కాలరాచి వేస్తూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. విద్యా రంగంలోకి కాషాయకరణ భావజాలాన్ని చొప్పింపజేస్తున్నారు. మహిళలకు హక్కులు లేకుండా పోతున్నాయి. చిన్న పిల్లలను సైతం గుళ్ళల్లో పెట్టి రేప్ చేస్తూ ఉంటే వారికి శిక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి మళ్ళొకసారి దేశంలో అధికారంలో ఉంటే ప్రజలను రక్తమాంసాలు పీల్చి పిప్పి చేయడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మార్చేసి దాని ప్లేస్లో మనుధర్మ సిద్ధాంతాన్ని అమలు చేసి దేశంలో ఒకే మతం, ఒకే జాతి, ఒకే ఎన్నిక, ఒకే భాష అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భారతదేశం యొక్క సమైక్యత సమగ్రతకు విఘాతం కలిగించే పద్ధతిలో ప్రయాణం చేశారు. కాబట్టి నరేంద్ర మోడీకి పొరపాటున మూడోసారి అధికారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. పాడిందే పాడరా, పాచిపల్ల దాచి అని చెప్పి కడప స్టీల్ ప్లాంట్కు 4 సార్లు శంకుస్థాపన జరిగాయి. రూపాయి డబ్బులు కేటాయించాల. ఒక్క ఇటుక పేర్చినటువంటి పరిస్థితి. మొత్తం బటన్ నొక్కుతున్నా అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడమే తప్పితే నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, నూతన పరిశ్రమలు కానీ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కానీ, వెనకబడ్డటువంటి ప్రాంతాలకు అన్యాయం జరిగినటువంటి అంశం పైన కానీ ఏ ఒక్కటి చేయనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఢిల్లీలో నరేంద్ర మోడీ, ఇక్కడ గల్లీలో ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీకి సహకారం అందిస్తున్నటువంటి ఈ వ్యక్తులను ఓడించాలని చెప్పేసి మేము పిలుపునిస్తాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014లో నువ్వు బీజేపీతో కలిసి 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పావు. ఈరోజు ఏ కారణరీత్యా మళ్ళీ బీజేపీతో కలవడానికి తాపాత్రయపడుతున్నావో జనానికి జవాబు చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో ఇండియా కూటమైనటువంటిది అధికారంలోకి రావడం ద్వారానే ఈ దేశ ప్రజల యొక్క ఐక్యత నిలుస్తుంది. అదేవిధంగా ఉన్మాదాలు తగ్గుతాయి. ప్రజలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి ప్రజలను తెలివిగా ఆలోచన చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అన్ని మూసిపెట్టి నీకు చెప్తా ఉన్నారు. చివరికి నీకు అర్థం కాని పరిస్థితి అంటే సీక్రెట్గా మళ్ళీ ఒకసారి తెచ్చుకో. నీ వైఎస్ఆర్సీపీ పార్టీ హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనే దాదాపు 10 to 20% నీకు ఓట్లు వేయడం ద్వారా నష్టపోయామనేటువంటి భావనలు వెల్లెడలా కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్రానికి ఏం పొడిచావని చెప్పి, ఏం పీకావని చెప్పి, ఈ రాష్ట్రాన్ని ఏ రంగంలో నువ్వు అభివృద్ధిలోకి తీసుకొని వచ్చావని చెప్పి నీకు మళ్ళీ వేయాలి. ల్యాండ్, శాండ్, వైన్, మైను దోపిడీ నివారించావా? ఏ ఒక్కటైనా కూడా రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధిని ఏమన్నా సాధించావా? ఒక్క నూతన పరిశ్రమను ఏర్పాటు చేసి ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చావా? జంబో డిఎస్ అన్నావు, ఇప్పుడు అంబో డిఎస్ అని అనిపించి 50,000 ఉపాధ్యాయ పోస్టులు ఎక్కడ, 6,000 పోస్టులు ఎక్కడ? ఉద్యోగ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ అన్నావు, ఒక్కటైనా ఇచ్చావా? కాబట్టి నిరుద్యోగుల్లో ఆవేదన ఉంది, అదేవిధంగా విద్యార్థుల్లో ఆవేదన ఉంది, అదేవిధంగా రైతాంగంలో ఆవేదన పెరిగిపోయింది, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల్లో ఆవేదన పెరిగింది. ఏ ఒక్క వర్గాన్ని 44 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేస్తే ఉక్కుపాదంతో అణిచివేయడానికి, సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన ప్రయత్నం చేసావు తప్ప నువ్వు కేవలం నేను బటన్ నొక్కుతా ఉన్నా, నేను 122 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు బటన్ నొక్కండి అని చెప్పేసి చెబుతా ఉన్నావు. ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పొరపాటు 2 సార్లు మీరు బటన్ నొక్కారనుకోండి, వేసుకునే బట్టలు కూడా ఎక్కడికక్కడ ఊడ తీసుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే. బీజేపీ చేసిన మోసానికి ఇక్కడ ఈయన పెదపాలేరులాగా ఉపయోగపడుతున్నాడు. కాబట్టి పగటి కలలు కనవద్దు జగన్ రెడ్డి గారు. మీరు మళ్ళీ విశాఖపట్నం రాజధానిగా
ఉన్న రాజధానికే దిక్కు లేకుండా పోయింది. 3 ముక్కలు ఆట ఆడితే కర్నూలులో ఒక రాజధాని అంటివి, మమ్మల్ని రాయలసీమ వాళ్ళడు తొడలు కొట్టించివి. అదేవిధంగా విశాఖపట్నంలో ఒక రాజధానిని ఉత్తరాంధ్రను హక్కును చేర్చుకోవాలని ప్రయత్నం చేసేవి. అక్కడున్న రాజధానికేమో అక్కడ అగ్గిపుల్ల గీసి నిప్పు పెట్టి దాన్ని సర్వనాశనం చేసేవి. దిక్కులేనటువంటి రాష్ట్రాన్ని రాజధాని లేని దిక్కులేని రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత నీకు ఎక్కుతుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని కోరికుండొచ్చు, కానీ ఇంత పగటి కళలు సరైంది కాదని చెప్పి జగన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాము.